నమస్తే, వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష సమాజైతం. నేను రమేష్. ముందుగా హెడ్లైన్స్. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి, మంత్రి గుంటకర్ల జగదీష్ రెడ్డి ఆదేశం. ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం కావు, నిర్మల్ కలెక్టర్ ఆర్జీయూకేటీ కార్యదర్శి స్పష్టీకరణ. ఏపీలో ఏరులై పారుతున్న అక్రమ మద్యం, రేపల్లి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మండిపాటు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు దిష్టి బొమ్మ దగ్ధం, ఎంపీకి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత రవీందర్ డిమాండ్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే, సూర్యాపేటలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని మంత్రి గుంటకర్ల జగదీష్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పెద్ద చెరువు చౌరస్తా వద్ద గుంతమయంగా ఉన్న రోడ్డును ఆయన పరిశీలించారు. ప్రజలంతా అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణ గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఎంపీపీ నెమ్మాది భిక్షం తదితరులు పాల్గొన్నారు. ఇంకా వీలైతే ఏంటంటే కొంచెం ఇది కూడా వెడల్పు కావాలని దాన్ని చెప్తాను. Some. Hey, Babu. No. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ సంఘటనకు బాధ్యులైన మెస్ కాంట్రాక్టర్ ఇన్ఛార్జీలపై కేసు నమోదు చేసినట్టు జిల్లా కలెక్టర్ ముఫారఫ్ ఫారూఖీ, ఆర్జీయూకేటీ కార్యదర్శి వెంకటరమణ తెలిపారు. ఐటీ సంఘటనపై నిర్మల్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో వారిద్దరు మీడియా సమావేశంలో మాట్లాడారు. ట్రిపుల్ ఐటీలో జరిగిన సంఘటన చాలా బాధాకరమని వారు అన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫుడ్ పాయిజన్కు గురైన విద్యార్థులు క్షేమంగా ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారని వారు తెలిపారు. మెస్లో ప్రొసీజర్లను ఇంప్రూవ్మెంట్ చేస్తున్నామని, ప్రతి మెస్కి వార్డెన్, 4 హాస్టళ్లకు 1 వార్డెన్ను నియమిస్తున్నామని అన్నారు. ఆహార నాణ్యతలపై నెలకు ఒక్కసారి ఫుడ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. అలానే ఇంకో 100 మంది మైనర్ ఏజెంట్స్ వచ్చారు, జ్వరాలు లేదా ఇతర మైనర్ కంప్లైంట్స్ వచ్చారు. కానీ ఈ ఫుడ్ పాయిజన్ సంబంధించిన ఇష్యూలో 100 మంది పిల్లలు వచ్చారు. వాళ్ళందరికీ లోకల్గానే ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక 20 మంది వరకు మనం నిజామాబాద్. థ్యాంక్ యూ కలెక్టర్ గారు. ఈ ప్రెస్ మీట్ కి అలాగే అందరికీ కూడా ఆర్జీయూకేటీ భాషలో జరిగిన ఇన్సిడెంట్ మీద సత్వరం నివారణ చర్యలు, దాని గురించి సొల్యూషన్స్ విషయాలుగా కానీ ఇతర నన్ను గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నిన్న ఆదేశించారు. అయితే రాత్రి నిజామాబాద్ నుంచి
అక్కడ ఉన్న హాస్పిటల్లో ఉన్న విద్యార్థులను పరామర్శించి అలాగే వాళ్ళకి కావాల్సిన వసతులన్నీ కూడా కలెక్టర్ గారు అరేంజ్ చేశారు. అయితే నిన్న రాత్రి నుంచి అందరు విద్యార్థులు ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ ఆర్జీవీ గేట్కి వచ్చారు. వారు వచ్చిన తర్వాత పోస్ట్ డిశ్చార్జ్కి మనకు కావాల్సిన అక్కడ వసతులు ఉన్నాయి. అలాగే ప్రభుత్వం తరఫు నుంచి కూడా మెడికల్ డాక్టర్స్ టీమ్స్ ఉన్నాయి. అయితే ఈరోజు విద్యార్థులతో కొన్ని ప్రాథమికంగా మాకు అర్థమైంది ఏమంటే కొన్ని అజాగ్రత్తలు తీసుకున్నట్టు, అందుకే ఈ సింటమ్స్ డెవలప్ అయ్యి విద్యార్థుల హెల్త్ పాడైనాయి. అయితే ఇప్పటి నుంచి మీరు రిపీట్ కాకుండా ఏమైనా మాకు గౌరవ విద్యాశాఖ మంత్రి గారు ఆదేశాలు జారీ చేశారు. అయితే విద్యార్థులతో కూర్చొని 2-3 గంటలు మనం క్యాంపస్ ఎట్లా మనం ఇంకా హైజీనిక్ అండ్ బెటర్ ప్లేస్ టు లివ్ అండ్ స్టడీ కొన్ని 4 కోరికలు మా ముందు పెట్టారు. ఒకటి హాస్టల్స్ లో ఇంకొంచెం క్లెన్లీనెస్ ఫాలో చేయాలి. అలాగే మెస్ లో వాళ్ళకు కావాల్సిన భోజనాలు పట్టికలాగా తయారు చేసుకొని చేస్తామని. మూడవది హాస్టల్ వార్డన్స్ నిర్లక్ష్యంగా ప్రవర్తించాలని వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. నల్గొండ పార్లమెంట్ సభ్యుడు కొమటిరెడ్డి వెంకరెడ్డిపై మిర్యాలగూడ ఎమ్మెల్యే అనుచరుల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఎమ్మెల్యే భాస్కరరావు దిష్టిబొమ్మను కాంగ్రెస్ శ్రేణులు దగ్ధం చేశాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నకరేకల్ నియోజకవర్గ బాధ్యుడు దైద రవీందర్ మాట్లాడుతూ అధికార పార్టీ ఎమ్మెల్యేల ఆగడాలపై ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు. ప్రజలు చెబుతున్న నిజాలనే తమ నాయకుడు కొమటిరెడ్డి చెప్పారని అన్నారు. ఎమ్మెల్యే అనుచరుల వెంటనే ఎంపీకి క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. మరియు ఎమ్మెల్యే ఉన్న చోట మరి అధికార పార్టీ యొక్క ఆగడాలు మితిమీరినటువంటి సందర్భంలో ఉన్న యథార్థ వాస్తవాలని మిర్యాలగూడలో గౌరవ పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు వాస్తవాలు చెప్తున్నటువంటి సందర్భంలో వాటిని మింగుడుపడినటువంటి మిర్యాలగూడ ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే భాస్కరరావు గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మీద అవాక్కులు చివాకులు పేరటువంటిది ఎంతవరకు సమంజసం వారికి ఆలోచించుకోవాలి. భాస్కరరావు గారు, మీరు 2014వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచి మీరు కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచి ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరింది వాస్తవం కాదా? ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకోవాలని చెప్తున్నట్టు ఆత్మ విమర్శ చేసుకోండి. గౌరవ పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రం కోసం వారు నిరాహార దీక్ష చేసి మరియు మంత్రి పదవిని త్యాగం చేసి ఈ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించినటువంటి ఉద్యమ నాయకుడు, ఈ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర వహించినటువంటి నాయకుడు ఈ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. అటువంటి నాయకుడి మీద మీరు వ్యాఖ్యానం చేస్తారంటే ఒక విధంగా మీరు సూర్యుడి మీదకి రాయి విసినట్టే అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మీరు చేసినటువంటి మీ అనుచరులైనటువంటి తిప్పని విజయసింహారెడ్డి గారు, మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకొని తిప్పని విజయసింహారెడ్డి గారు, మీ నాయనగారు తిప్పని కృష్ణారెడ్డి గారు, మీరు ఎమ్మెల్యే ఏంటంటే కాంగ్రెస్ పార్టీ పుణ్యాన్ని తప్ప, కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద మీరు ఎమ్మెల్యే అని తప్ప టీఆర్ఎస్ లో పోతే ఈరోజు మీ స్థాయిని ఒక్కసారి మీరు గుర్తించాలని చెప్పేసి తిప్పని విజయసింహారెడ్డి గారిని గుర్తించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ, పెద్ది శ్రీనివాస్ గౌడ్ గారు కానీ, మిగతా వాళ్ళ నామిరెడ్డి కృష్ణారావు, నామిరెడ్డి యాదగిరెడ్డి రెడ్డి గారు వాళ్ళు కానీ మీరు చేసినటువంటి వ్యాఖ్యానాలు వెనుక తీసుకొని బేషరతుగా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి క్షమాపణ చెప్పాలని నకరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పక్షాన్ని డిమాండ్ చేస్తూ, ఎందుకంటే తెలంగాణ ఏర్పాటు ఒక తెలంగాణ ఏర్పాటుతోటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మనుగడ సాగిస్తుంది అన్నటువంటి సత్యాన్ని గ్రహించండి. ఈ తెలంగాణ ఏర్పాటులో ఇచ్చేటువంటి సోనియా గాంధీ గారి నాయకత్వంలో పనిచేసినటువంటి వ్యక్తులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు. అటువంటి నాయకుడి మీద మీరు వ్యాఖ్యలు చేస్తారంటే నిజంగా కూడా నీతిబాయినటువంటి వ్యాఖ్యలు. ఉన్నటువంటి వాస్తవాలు చెప్తుంటే గుమ్మడికాయ దొంగవాడు అంటే భుజాలు అనుకున్నట్టు యథార్థ వాస్తవాలు కదా. ఈ రోజు మిర్యాలగూడలో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతుంది. ఈ రోజు అధికార పార్టీ వ్యక్తులందరూ కూడా రియల్టర్ దందాతోటి భూములు మొత్తం కూడా కొల్లగొడుతున్నటువంటి యథార్థ వాస్తవాలు చెప్తే దాన్ని జీర్ణించుకోలేనటువంటి ఎమ్మెల్యే మిర్యాలగూడ ఎమ్మెల్యే కానీ అతను అనుచరులు వ్యాఖ్యలు చేస్తే నిజంగా కూడా వేదాలు వల్లించినట్టుగా ఉన్నది. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలతో ప్రజల్లో టీఆర్ఎస్ పార్టీ మీద కానీ, టీఆర్ఎస్ ఎమ్మెల్యే మీద కానీ, టీఆర్ఎస్ సంబంధించిన నాయకుల మీద ప్రజల్లో పంచం కాకుండా మీరు ప్రజలించినటువంటి తీర్పుకు అనుగుణంగా పనిచేసి ప్రజాక్షేత్రంలో ప్రజా తీర్పు కట్టుకోవాలి తప్ప మీరు గౌరవ పార్లమెంట్ సభ్యులు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి మీద వ్యాఖ్యానం విమర్శిస్తూ వారిని
పరిస్థితుల వల్ల మీరు పెద్ద నాయకులు అవుతారని చెప్పేసి అనుకోవడం ఈ అవివేకమైన చర్య సందర్భంగా తెలియజేస్తూ మీరు చేసినటువంటి వ్యాఖ్యలన్నింటినీ కూడా మీరు వెనుక తీసుకోవాలని నగరంగా నియోజకవర్గ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. క్షమాపణ చెప్పాలి భాస్కర్ రావు గారు వెంటనే. క్షమాపణ చెప్పాలి. వెంకటరెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. భాస్కర్ రావు గారు వెంటనే. క్షమాపణ చెప్పాలి. బాపట్ల జిల్లా రేపల్లె మండలం పోటు మెరకలో మద్యం సేవించి మృతి చెందిన 2 కుటుంబాలకు స్థానిక ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రేపల్లె టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అక్రమ మద్యం ఏరులై పారుతోందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అందరికీ నమస్కారం. ఏదైతే నిన్న మన రేపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి ఘటన నిజంగా చాలా బాధాకరమైంది. ఏదైతే రాష్ట్రంలో చాలా రోజుల నుంచి మేము పోరాడుతూ ఉన్నాము, నకిలీ మద్యం ఏరులై పారుతుంది, దాన్ని అరికట్టాలని చెప్పేసి గత అసెంబ్లీ సెషన్లో కూడా పెద్ద ఎత్తున మేము పోరాటం చేయడం జరిగింది. దాంట్లో మా పోరాటం పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం ఇంకా పెద్ద ఎత్తున నకిలీ మద్యాన్ని ముందు తీసుకెళ్తూ ఈరోజు నా కాన్స్టిట్యూన్సీ రాష్ట్రంలో ఎక్కడ కూడా జరగకూడదు ఇది, కానీ నా కాన్స్టిట్యూన్సీలో జరగటం మరి ముఖ్యంగా గారపాటి కాంచారయ్య గారు అలాగే రేపల్లి రత్తయ్య గారు ఇద్దరు కూడా కాలం చేయడం చాలా బాధాకర విషయం. వాళ్ళ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాం. ఇంట్లో కార్యక్రమం జరుగుతూ ఉంది. వాటికి కొద్దిగా మేము మా నాయకులను కూడా వెళ్ళి దాన్ని పరామర్శ తప్పకుండా తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళకి అందరికీ కూడా పూర్తి అండగా ఉంటాం, కుటుంబానికి కూడా తప్పకుండా అండగా ఉంటాం. ఎవరైతే హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నారో వాళ్ళు కూడా పరామర్శించి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు వాళ్ళని కూడా పార్టీ తరఫున తప్పకుండా మేము చేకూరుస్తామని చెప్పి తెలియజేస్తాను. మిస్సింగ్ కేసులో ఉన్న వ్యక్తి ఒక హాస్పిటల్ లిఫ్ట్ కింద పడి చనిపోయాడని ఆసుపత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారంతో మల్కాజ్గిరి పోలీసులు విచారణ చేపట్టారు. మౌలాలి హౌసింగ్ బోర్డు ప్రాంతానికి చెందిన నరసింహ అనే 55 ఏళ్ల వ్యక్తి ఈ నెల 14 నుంచి కనిపించడం లేదని వారి కుమారుడు పోలీసులు ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. తాజాగా ఒక వ్యక్తి తమ లిఫ్ట్ కింద పడి చనిపోయాడని మౌలాలిలోని రమాదేవి హాస్పిటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేయగా చనిపోయిన వ్యక్తి మిస్సింగ్ కేసులో ఉన్న నరసింహగా గుర్తించారు. ఆయన అక్కడకు ఎందుకు వెళ్ళాడు, ఎలా చనిపోయాడనే కోణంలో విచారణ జరుపుతున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలోని జనసేన పార్టీ ఆధ్వర్యంలో సుండిపెంటలో గుడ్ మార్నింగ్ సీఎం సార్ డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించారు. తమ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రోడ్ల ఆద్వాన పరిస్థితులను తెలియజేస్తూ ఈ కార్యక్రమం చేపట్టినట్టు సుండిపెంట జనసేన నాయకులు రావుత్ అశోక్ కుమార్ కేవీ నాయుడు తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు కారు ఢీకొనడంతో ద్విచక్ర వాహనాన్ని ఒకరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం గుండెశెట్టిపల్లి రోడ్డుపై జరిగింది. కర్ణాటకలోని కోలారు జిల్లా బంగారుపేటకు చెందిన 65 ఏళ్ల మునెప్ప, అతని భార్య 55 ఏళ్ల లక్ష్మమ్మ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు కారుతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో మున్నెప్ప మృతి చెందగా అతని భార్య లక్ష్మమ్మ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాళ్లబుదుగురు పోలీసులు తెలిపారు.
బాపట్ల జిల్లా రేపల్ల మండలం పోటు మేరకలో మద్యం సేవించి మృతి చెందిన కుటుంబాలకు పరామర్శించడానికి వెళ్తున్న ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పోలీసులు అడ్డుకున్నారు. దీనితో పోలీసులు టీడీపీ శ్రేణుల మధ్య తోపులాట జరగడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే ఎంతమంది పోలీసులు అడ్డుకున్నప్పటికీ బాధిత కుటుంబాలకు తన పరామర్శ ఆగదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మద్దూరు ఎంపీపీ బద్దిపడగ కృష్ణారెడ్డిపై అసత్య ప్రచారాలను మానుకోవాలని, లేదంటే తగిన గుణపాఠం చెప్పక తప్పదని సిద్దిపేట జిల్లా దుల్మిట్ట మండల టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు బడుగు సాయిలు హెచ్చరించారు. నర్సయ్యపల్లిలో జరిగిన ఒక కులం మధ్య జరిగిన ఘర్షణలో బీజేవైఎంల జిల్లా అధ్యక్షుడు బొంగోని సురేష్ గౌడ్ జోక్యం చేసుకోవడంతో రెండు రాజకీయ పార్టీల మధ్య వివాదం నెలకొందని అన్నారు. నర్సయ్యపల్లి జరిగిన గొడవలో టీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి బీజేపీ పార్టీ కంకణం కట్టుకుంది. అసలు విషయం ఏం జరిగిందంటే, కొద్ది రోజుల క్రితము మామూలు మైనర్ యువకులను తీసుకొని వచ్చి వాళ్ళకి ఏదో ఇక్కడ గ్రామంలో పనుందని తీసుకుని వచ్చి వాళ్ళ కండవాలు కప్పి పార్టీలో జాయిన్ అవుతున్నట్టు ప్రచారం చేసి సోషల్ మీడియాలో విచ్చలవిడిగా ప్రచారం చేయడం జరిగింది. అదేవిధంగా ఆ విషయం జరిగిన తర్వాత 2 రోజుల క్రితము అదే నర్సయ్యపల్లిలో ఆ చందు అనే యువకుడు వాళ్ళ గ్రామ సమస్య గురించి మాట్లాడుకుంటుంటే తను నోరు జారిండే సందర్భంలో మరి ఆ గ్రామంలోని పెద్ద మనుషులు అతనిపై చేయి చేసుకోవడం జరిగింది. ఆ విషయాన్ని బేస్ చేసుకొని ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో టీఆర్ఎస్ గుండాలు, టీఆర్ఎస్ నాయకులు, టీఆర్ఎస్ తాగుబోతులని విష ప్రచారం చేస్తుండు ఈ బొంగుల సురేష్ అనేటోడు. బొంగోని సురేష్, రే సురేష్, నువ్వు నిన్న ప్రెస్ మీట్ పెట్టినావు కదా, నీ గుద్దల దమ్ముంటే, నువ్వు మాట్లాడే మాటలు కరెక్ట్గా ఉంటే నిన్న మాట్లాడినావు కదరా, ఎంపీపీ బద్దిపడ కృష్ణారెడ్డి గారిని బడదలు పట్టుకుంటే మీరు ఎక్కడుంటారో మాట్లాడినావు కదరా, నీకు దమ్ముంటే నువ్వు ఒక మొగానివి అయితే, నువ్వు బీజేపీ నిక్కష కార్యకర్తవే అయితే నువ్వు మద్దూరు సెంటర్లకు రా మాట్లాడుకుందాము. ఈరోజు చూసినావు కదా మా టీఆర్ఎస్ కార్యకర్తలు ఎంతమంది ఉన్నారో, కేవలం ఇది మద్దూరు దులిమిట యువత మాత్రమే. గుర్తుపెట్టుకో, కార్యకర్తలందరూ ఏ విధంగా కలిస్తే ఎంత ప్రభావం ఉంటుందో గుర్తుపెట్టుకో సురేష్. నీ కార్యకర్త బీజేపీలో, గతంలో నేను బీజేపీలో ఉన్నా, నీ చరిత్ర నాకు తెలియదు అనుకుంటున్నావా? నీ గ్రామంలో ఎంతమంది కుటుంబ సభ్యుల దగ్గర ఉద్యోగాలు పెట్టిస్తా అని దాదాపు 15 లక్షల రూపాయలు వసూలు చేసి వాళ్ళను రోడ్డు పాలు చేసినావు. ఆ 15 లక్షలతోటి నువ్వు హైదరాబాద్లో ఫైనాన్స్ నడిపించుకుంటూ 5 పైసల మిత్తి, 10 పైసల మిత్తితోటి నువ్వు ఇష్టం వచ్చి పేద ప్రజల యొక్క రక్తం పీల్చుకొని ఈరోజు వాళ్ళ రక్తంతో నువ్వు కార్లల్లో యువకులను మద్యం మత్తులో పెట్టి నువ్వు తిరుగుతూ ఉన్నావు. భారతీయ జనతా పార్టీ నేను ఒకటి హెచ్చరిస్తూ ఉన్నా, ఈ సురేష్ అనేటోడు ఇదే విధంగా మీ భారతీయ జనతా పార్టీలో ఉంటే మీ పార్టీ పూర్తిగా సర్వనాశనం అవుతుంది. నేను ఒక పూర్తి సలహా, ఉచిత సలహా ఇస్తానని గుర్తుపెట్టుకోవాలని చెప్తా ఉన్నా. అదేవిధంగా గతంలో భారతీయ జనతా పార్టీ నుండి అదే మద్దూరు మండలం నుండి కార్యకర్తలు ఎంతోమంది బయటికి పోతే అప్పుడేం బీకినవరా నువ్వు? ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు. కొత్త కార్యకర్తలను జాయిన్ చేపిస్తాను, 4 మైనర్ కార్యకర్తలను పట్టుకొని, యువకులను పట్టుకొని పార్టీలో జాయిన్ అని చెప్పి బాగా మాట్లాడుతున్నావు. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రఘునందనరావు దగ్గరకు పోయి ఇవాళ ఏదో ఫిర్యాదు చేసిండు. రఘునందనరావు తెలియదు నీ చరిత్ర ఏందన్నది, ఆయన కూడా గుర్తుపడతాడు. నీ బీజేపీలో ఉన్నటువంటి చేరేల ప్రాంత నాయకులు కానీ, బీజేపీ సిద్దిపేట నాయకులు కానీ వాళ్ళందరినీ ప్రవర్తన మొత్తం గమనిస్తూనే ఉన్నారు అని హెచ్చరిస్తా ఉన్నా. అదేవిధంగా గతంలో జరిగిన, మేము బీజేపీలో ఉన్నప్పుడు మన ఇర్రి రాయరెడ్డి గారు, నేను కానీ బయటికి రావడానికి వీని హిస్టరీ, వీని చరిత్ర మాకు నచ్చక మేము బయటికి వెళ్ళి మరి పార్టీ చేసే కార్యక్రమాలకు మేము ఆకర్షితులైనాం. అదేవిధంగా ఇంకోటి, బీజేపీ పార్టీ బాగా కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసిందని విష ప్రచారం చేస్తాను. మరి నువ్వు చేసిన ప్రాంతంలో నీ గాయలాపురంలో నీ బీజేపీ పార్టీ ఏం చేసిందో అని బహిరంగంగా చర్చకు రావాలి అని డిమాండ్ చేస్తా ఉన్నా. అదేవిధంగా ఇంకో విషయము, నువ్వు గన్ను అని ఎంపీపీ గారి మీద ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తా ఉన్నావు.
మరి గన్ ఎక్కడి నుండి వచ్చిందో మరి ఈ ప్రచారం ఎందుకు వస్తుందో మరి నాకు అర్థమవుతలేదు. నువ్వేదో ఇక్కడ నుండి చిన్న చిన్న కార్యకర్తలతోటి గొడవపడి పెద్ద నాయకులతోటి దెబ్బలు పడి నువ్వేదో మన రాష్ట్రంలో ఒక పెద్ద నాయకుడిని ప్రచారం చేసుకుంటున్నావు అంతే తప్ప నీ స్వార్థం కోసము ఈ మైనర్ బాలుని నేను యువకులను తప్పుదోవ పట్టించి వాళ్ళని తప్పుడు ప్రచారం చేసి వాళ్ళని లొంగ తీసుకొని మద్యంకు డ్రగ్కు హైదరాబాద్ నుండి నువ్వు వారానికి ఒకసారికి వచ్చి గంగెట్లో వస్తాడు విషయం ఇది మన సంక్రాంతికి వస్తాడు అట్లా వారానికి ఒకసారి 4 రోజులకు ఒకసారి కాటి పాపడు వచ్చాడు వస్తాడు పోతాడు అంతే తప్ప కానీ ఇక్కడ ప్రజల మధ్యలో సేవలు చేసుకుంటుండు వాడు ఉద్ధరించింది ఏం లేదు. నేను బహిరంగంగా హెచ్చరిస్తా ఉన్నా. అదేవిధంగా నువ్వు దమ్ముంటే ప్రజల మధ్యకు రా, ప్రజల మధ్యలో తిరుగు, ప్రజలకు ఏం సేవ చేసావో చెప్పు. అర్థమైందా సురేష్? బహిరంగంగా హెచ్చరిస్తా ఉన్నా, గుర్తుపెట్టుకో. మన దుల్మిట ఎన్నోసార్లు దుల్మిటకు వచ్చినావు. దుల్మిట కార్యకర్తలకు ఏం చేసినాడు? దుల్మిట్లా ఒకడే ఒక కార్యకర్తున్నాడు పేరు చెప్పుకుంటావా? నువ్వు రా దుల్మిటకు ఎంతమంది కార్యకర్తలు ఉన్నారో చూపెట్టు. ఎప్పుడు వచ్చి నాకు నెంబర్ వేసుకొని వచ్చి తాగిపిచ్చి తినిపించి ప్రలోభాలకు పెట్టి ఈ విధంగా నువ్వు బీజేపీ పార్టీని భ్రష్టు పట్టించుకుంటూ టీఆర్ఎస్ పార్టీని అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నావు. ఈ వల్ల ఏం కాదు బిడ్డ, గుర్తుపెట్టుకో. ఈ బహిరంగంగా హెచ్చరిస్తా ఉన్నా. అదేవిధంగా మరి ఈ బొంగోని సురేష్ అనేటోడు మరి బీజేపీ నుండి మరి బండి సంజయ్ గారు ఏ విధంగా గారికి మద్దతు ఇస్తున్నాడో తెలియదు. మరి బీజేపీని ప్రశ్నిస్తా ఉన్నా. అరవింద్ నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారిని మరి గతంలో ఎన్నికల్లో రైతులకు హామీ ఇచ్చినావు. ఏం చేసినావా హామీ? పసుపోటు తెస్తా అని చెప్పి నువ్వు తెచ్చినావా? ఇప్పుడు ప్రజల మధ్య తిరుగు. నిన్న ప్రచారానికి పోతే కార్యక్రమాలకు పోతే చెప్పుల దండాలు పట్టుకొని తిరుగుతారు. అది నీచమైనటువంటి స్థితి బీజేపీ నాయకులది. మరి బీజేపీ నాయకులను ఒక సిద్ధాంత ప్రకారం ఉంటారు, ఒక కట్టుబాట్ల ప్రకారం ఉంటారు. అలాంటి ప్రవర్తన నీలో లేదు. నువ్వు ఒక నీచునివి, ఒక దుర్మార్గుని యొక్క ప్రవర్తిస్తావు. అసలు నీకు ప్రెస్ మీట్ కూడా అనవసరము. మేము సమాధానం ఇవ్వాల్సిన అవసరం నీకు లేదు. కాబట్టి ఇంకోసారి మా జోలికి వస్తే మాత్రము ఖచ్చితంగా నీకు చెప్పుల దండలే తిప్పదామని చెప్పి బహిరంగంగా హెచ్చరిస్తూ ఉన్నాము. సోషల్ మీడియా మిత్రులారా, మీరు ఒకసారి వారు పెట్టే పోస్టులు ఒకసారి పునరాలోచించుకోవాలి. అసత్య ప్రచారాలు చేయడానికే తప్ప వాళ్ళ వల్ల ఒరిగేది ఏం లేదు. పేద ప్రజలకు కానీ గ్రామాల్లో కానీ ఏ ఒక్క కార్యక్రమాలు చేసి పేదల సంక్షేమం కోసం చేసిన సందర్భాలు లేవు. సోషల్ మీడియాలో ప్రతి చిన్న విషయాన్ని మరి సోషల్ మీడియాలో పెట్టి ఏదో హైలైట్ చేసుకోవాలని చెప్పి సానుభూతి పొందడానికే చేస్తా ఉన్నదక్క. సిరిసిల్ల రాజన్న జిల్లా ముస్తాబాద్ పట్టణ అభివృద్ధికి తన సొంత స్థలాలను ఎన్నింటినో విరాళంగా అందించిన అన్నం రాఘవరెడ్డి మన నుంచి దూరమైన ప్రతి గుండెలో చిరస్థాయిగా నిలిచి ఉంటారని ఎంపీపీ జనగామ శరత్రావు అన్నారు. రాఘవరెడ్డి అనారోగ్యంతో అమెరికాలో మృతి చెందారు. స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెరాస పార్టీ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాఘవరెడ్డి జ్ఞాపకార్థం పట్టణంలో విగ్రహం ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సర్పంచ్ల ఫోరం మండల కన్వీనర్ కలకొండ కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు. అందరూ ఒక పట్టుకోరు. అదే జల్దీ ఇక్కడ లెక్క మనం హాస్పిటల్ చేసుడు కాదట. డెత్ సర్టిఫికేట్ రావన్నట్టు ఆడ మళ్ళీ వేరే వైద్య అంతా అమర హే అన్నం రాఘవరెడ్డి.
గాలనా ఎంత ఓరా వీడియో ఆడ ఒక కంకర పెడదామని పోతున్నా నేను అయిపోయింది మన అన్నవరాడు అయినటువంటి మన విలేజ్ మన విలేజ్ బస్ స్టాండ్ కానీ పోలీస్ స్టేషన్ కానీ ఇంకా కొన్ని ఇతర ఆఫీసులకు కానీ అన్నిటికీ స్థలం ఇచ్చినటువంటి అన్నం రాఘవేంద్ర రెడ్డి గారు బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి, మంత్రి గుంటకర్ల జగదీష్ రెడ్డి ఆదేశం. ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ ఘటనలు పునరావృతం కావు, నిర్మల్ కలెక్టర్ ఆర్జీయూకేటీ కార్యదర్శి స్పష్టీకరణ. ఏపీలో ఏరులై పారుతున్న అక్రమ మద్యం, రేపల్లి ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మండిపాటు. మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు దిష్టి బొమ్మ దగ్ధం, ఎంపీకి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నేత రవీందర్ డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తున్నానండి. వీతి న్యూస్ లక్ష్మణ సమాజంతో నమస్కారం.